ఎవరైతే రామావతి మధు ఉన్నాడో ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి ఈ యొక్క సమస్యని సాల్వ్ చేసుకోమ్మా అంటే ఆమె ఏం చేసింది? శ్రీముఖి గారి పేరు ఆమె తీసింది, హేమకాంత్ రెడ్డిని బయటికి తీసింది, సుబ్బారావు మీద టార్గెట్ చేసింది. ఇవన్నీ ఏందండి? ఈరోజు 100% మంగ్లీ యొక్క తమ్ముడు దీనిలో తప్పు చేసిండు. మంగ్లీ యొక్క తమ్మునికి దీనిలో ప్రధానమైన పాత్ర ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఈ యొక్క బాధితులు మంగ్లీ గారి ఊరికి వెళ్ళారు. మంగ్లీ గారు ఊరికి వెళ్ళిన క్రమంలోనే హేమకాంత్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. ఈ రోజు ఇవన్నీ బయట పెట్టాడు. ఒక విషయం అడుగుతాను, మళ్ళీ చెప్పండి, క్లారిటీగా చెప్పండి. ఆ రోజు మీరు కలవడానికి రీజన్ ఏంటి? బాధితుల విషయమా, లేకపోతే మంగ్లీ గారి పైన పర్సనల్ గా అతను మాట్లాడాడని చెప్పిన దానికి మీరు అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారా? నేను మళ్ళీ క్లియర్ కూడా మీకు చెప్తాను. ఆ రోజు ప్రధానంగా కలిసినప్పుడు మంగ్లీ గారు ఒక రిక్వెస్ట్ చేసిర్రు, మీకు దండం పెడతా నా వీడియోలు తీసేయండి అని ఆమె అడిగారు. కేవలము నా వీడియోలు తీసేయండి ఈ ఛానల్స్ లో నుంచి. ఏ వీడియోలు? ఇప్పుడు సుబ్బారావు అని అడ్వకేట్ ప్రెస్ మీట్ పెట్టాడు కదండి మంగ్లీ గారి పైన. మంగ్లీ గారు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని సుబ్బారావు గారు చెప్పినందుకు ఆ రోజు ప్రధాన మీడియాలో టెలికాస్ట్ అయింది కాబట్టి ఆ వీడియోలు డిలీట్ చేయించండి అని సుబ్బారావు గారిని అడిగారు. కానీ ఆమె ఇంకోటి ఏం చేసింది, మేమందరం ఫోన్లు పక్కకు పెడితే ఆమె దొంగదాపు నుంచి ఇట్లా కెమెరా తీసి ఇట్లా వీడియో తీసింది. ఆ వీడియో తీసినప్పుడు కూడా అక్కడ ఏది కూడా వాయిస్ లేదండి. ఆమె కేవలం అక్కడ ఆమె కోసం ఎవరైనా చెప్పుదాం మంచి అని చెప్దామంటే కూడా వాళ్ళని కూడా ఈరోజు ఇరకాటంలో పెట్టడం జరిగింది. ఆమె మంగ్లీ అనే ఆమె డైరెక్టర్లను కానీ మ్యూజిక్ డైరెక్టర్లను కానీ వీళ్ళందరినీ కూడా ఇరకాటంలో పెట్టింది కదా. రియల్ గా అంటే వేణుగుడుగుల గారు ఆ రోజు ఆయన యొక్క సమస్య కోసం పూజారి నాగేశ్వరరావు అడ్వకేట్ గారి దగ్గరకు ఆయన వెళ్ళడం జరిగింది. కానీ ఆ రోజు ప్రధానంగా ఆయన వేరే సమస్యతో అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్నాడు. సరే, ఈమె మన టీంకి సంబంధించిన ఆమె మన వ్యవస్థలో ఉంది అని ఆయన ఏదో ఆమెకి సర్ది చెప్పడానికి పోతే ఆయన పేరు కూడా ఈరోజు ఆమె బదలం లేపినట్టే కదా. శ్రీముఖి గారి పేరు ఆమె వాడడంలో కూడా మీరు గ్రహించవచ్చు. కేవలం టాపిక్ డైవర్ట్ చేసి ఈ బాధితులను ఇంకా నాశనం లేపాలి, 2 రోజులు ఇట్లనే పోరాడితే ఈ బాధితులు లాస్ట్ అడగకుండా అవుతారనే ప్రయత్నంతో ఈ యొక్క డైవర్షన్ తిప్పుకొని ఈ గేమ్ స్టార్ట్ చేసిరు వాళ్ళు. మీరు ముందు కలిశారు కదా అప్పుడు పూజారి నాగేశ్వర్ వీళ్ళందరితో కూడా, అప్పుడు కూడా కేసు పెడతా అని చెప్పిందా రామావతి మధు పైన? కేసు పెడతాను ఆమె చెప్పలేదు. నాకు ఎవడో తెలియదు, నేను మన ముఖం చూడలేదు, నాకు సంబంధం లేదు అన్నది. కానీ ఆల్మోస్ట్ అన్ని టీవీ ఛానల్ టెలికాస్ట్ అయిందండి. రమావత్ మధు ఇంటికి మంగ్లీ గారి చెల్లెలు, శివ అందరు వెళ్ళారు. అక్కడ ఇంటిని సందర్శించారు. ఒకవేళ వెళ్ళే వాళ్ళు గెస్ట్ గా వెళ్తే ఇల్లు ఓపెనింగ్ వెళ్ళాలి, ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కాదు, అది రాత్రి 1 గంట 2 గంటల సమయంలో కాదు. ఆ బిల్డింగ్ మీరు విజువల్ చూడండి ఒకసారి. రీసెంట్ గా పెట్టాను అని చెప్తుంది కదా, పెట్టిందా లేదా? ఎవరిపైన ఒక్కసారి మీరు 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 ఆ యొక్క మంగ్లీ గారు కంప్లైంట్ ఇచ్చిన కాపీ మీరు ఒకసారి చదవండి. చదివినప్పుడు దీనిలో మధు పైన ఎట్లా మెన్షన్ చేసి పెట్టింది అనేది కూడా క్లియర్ గా ఉంటది. ఇక్కడ చూడండి. ఇట్ ఫర్దర్ సబ్మిట్స్ దట్ మిస్టర్ రమావత్ మధు he himself has came forward in the media, Signal TV, and he revealed the facts of the issue, and he himself approved and given all the information before the media. అంటే ఇప్పుడు మంగ్లీ గారు ఏం చెప్తారు అంటే, మధు గారు మంచోడే, ఆయన వచ్చి మీడియా ముందుకు వచ్చి అప్రూవల్ గా మారిండు. సో మధు గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఇక్కడ హేమకాంత్ రెడ్డి ఈ బాధితులకే సంబంధం అని ఆమె చెప్పినట్టే కదండి. ఇప్పుడు ఆమె రియల్ గా ఆమె పేరుని బయట తీసినటువంటి వ్యక్తి, ఆమె పేరు వాడుకున్నటువంటి వ్యక్తి, ఆమె ఫ్యామిలీతో గేమ్ ఆడించినటువంటి వ్యక్తి రమావత్ మధు. నువ్వు నీ క్యాస్ట్ అని, నువ్వు గిరిజన మహిళ అని ఎంతో మంది మేము కూడా చాలా మా బిడ్డ, మా యొక్క బిడ్డ అని మేమంతా అనుకున్నాం. కానీ నువ్వు ఎంతసేపు నా కులపిచ్చితోనూ నువ్వు ఇట్లా చేస్తున్నావు అని నేను అనుకోలేదు. ఇప్పుడు రమావతి మధు అనడానికి మీ చెల్లెల్ని ఇస్తున్నారు అని రమావతి మధుయే చెప్పిండు. అంటే ఇప్పుడు అంటే ప్రధానంగా ఈ విషయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని లాగడం అనవసరం నేనంట. వాళ్ళ చెల్లె ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇతర వేరే విషయాలు కావచ్చు. మీరు ఫైనాన్షియల్ గా మోసపోయారు, దాని గురించి మాత్రమే మీరు మాట్లాడండి. ఒక విషయం చెప్పండి, మంగ్లీ గారికి ఇక్కడ ఉన్న బాధితులు ఎవరన్నా డైరెక్ట్ గా ఆమె అకౌంట్ కి ఏదైనా మనీ ట్రాన్సాక్షన్ జరిగిందా? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, బాధితులు కూడా ఎవరు కూడా మేము మంగ్లీ గారికి డబ్బులు వేసినామని చెప్పలేదు, మంగ్లీ గారిని మేము చూసినామని చెప్పలేదు. కానీ మంగ్లీ గారి ఇంటికి వెళ్ళారు, అండ్ మంగ్లీ గారు చెల్లెలతో మాట్లాడారు, మంగ్లీ గారు తమ్ముతో మాట్లాడారు. మంగ్లీ గారు తమ్ముడు ఎప్పుడైతే మోటివేషన్ క్లాసెస్ ఉంటో ఆ యొక్క మోటివేషన్ క్లాస్ లో కూడా ఆయన ఉన్నాడు. అండ్ ఆయననే స్వయంగా సిమెంట్ ఫ్యాక్టరీలో డబ్బులు పెట్టండి, ఇది మా ఊరికి ఒక 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంటది కాబట్టి ఇక్కడ నేను చూసుకుంటాను, ఈ యొక్క ఓపెనింగ్ కి మా అక్క గారు వస్తారు, ఆ రోజు గ్రాండ్ వెల్కమ్ ఇద్దాము, మనంతా ఫ్యూచర్ బాగుంటదని కూడా ఆయన సూచించాడు. ఇప్పుడు మంగ్లీ గారి సూచించిందా, మంగ్లీ తమ్ముడు సూచించాడు? మంగ్లీ గారి యొక్క తమ్ముడు సూచించాడండి. ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఎవరైనా అంటారు, ఇంకొక విషయం మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ముఖమే చూడలేదు, వాడు ఎవడో నాకు తెలియదని మంగ్లీ గారు అంటున్నారు కదా. మీ యొక్క బర్త్డే జరిగిన రోజు
రమావత్ మధు అనే వ్యక్తి మీ యొక్క బర్త్డే పార్టీలో ఉన్నాడా లేడా? ఒక్కసారి మీరు వీడియో విజువల్స్ చూసుకోండి. ఆ యొక్క రిసార్ట్ బుక్ చేసినటువంటి వ్యక్తి కూడా రమావత్ మధుయే. మీకు 15,00,000 రూపాయల డైమండ్ నెక్లెస్ ఇచ్చిండా ఇవ్వలేదా? మీరు తెలియదు అంటున్నారు కాబట్టి నేను ఈరోజు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. దీనికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉంటే మీరు మీడియా ముఖంగా అవసరం లేదండి, ఒక టీవీ ఛానల్ మమ్మల్ని పిలిపించండి, అక్కడనే మనం ఏమైనా ఉంటే కూడా చూసుకుందాం. మీరు ఒక విధంగా మేము ఒక విధంగా ఈ యొక్క టాపిక్ ని డైవర్ట్ చేసి లాస్ట్ కి మీడియా వాళ్ళకు కూడా విసుకొచ్చే విధంగా బాధితులను ఈ రోజు బజార్కి ఇచ్చడం కూడా పద్ధతి కాదని నేను అక్క మంగ్లీ గారికి వేడుకుంటున్నాను. అంటే మంగ్లీ గారి మిస్టేక్ ఉన్నట్టయితే నాకు ఎక్కడ కనిపించట్లా, అంటే ఈ వీళ్ళని మోసం చేసిన విషయంలో. కానీ మీరు వీళ్ళు మంగ్లీ గారి పేరు వాడుతున్నారు, అడ్వకేట్ సుబ్బు గారు వాడుతున్నారు, మీరు కూడా వాడుతున్నారు. అంటే ఇలా పర్సనల్ గా టార్గెట్ చేయడం మంచిది కాదు కదా. ఓకే అండి, ఇప్పుడు నేను మీకు నచ్చట్లేదు, మీకు ఉండట్లేదు అని మీరు అంటున్నారు. ఓకే, నేను మిమ్మల్ని బిలీవ్ చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చిన కంప్లైంట్ లో హేమకాంత్ రెడ్డి పైన ఏ విధంగా ఇచ్చారు, సుబ్బు గారి పైన ఏ విధంగా ఇచ్చారు, రమావత్ మధు పైన ఏ విధంగా ఇచ్చారు. ఈ రోజు బాధితుల పక్షాన నిలబడతా అని చెప్పి రామేనే. మరి బాధితులను మోసం చేసినటువంటి వ్యక్తి రమావత్ మధు కదా. రమావత్ మధు పైన మీరెందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? పోనీ రమావత్ మధుని పిలిపించి మీరు వీళ్ళందరూ బాధితులతో మీరెందుకు చర్చించలేదు? ఒక పాయింట్ చెప్పండి, మీకు ఎక్కడ మంగ్లీ గారు తప్ప అనిపిస్తలేదు? మంగ్లీ గారు ప్రధానంగా కూడా మీ మీడియా ముందనే, ఈ యొక్క మీడియా ముందర రమావత్ మధు అనే వ్యక్తి నేను చూడలేదు, వాడు ఎవడో నాకు తెలియదు అని అంత క్లియర్ చెప్పింది కదా. ఆమె బర్త్డే పార్టీలో ఆమె ఏం చెప్పిన తర్వాత, నా యొక్క బర్త్డే పార్టీలో నా ఫ్యామిలీ, మా నాన్న ఫ్రెండ్స్, నా యొక్క కొలీగ్స్ వీళ్ళు మాత్రమే ఉన్నారని చెప్పింది కదా. ఆ యొక్క బర్త్డే పార్టీలో రమావత్ మధు ఉన్నాడా లేడా? మీ యొక్క సిస్టర్ పక్కన కూర్చున్నాడా లేదా? మీరు వీడియో విజువల్స్ కూడా చూసుకోండి. అక్కడ ఒక మీడియా వాళ్ళు వీడియో తీస్తుంటే వీడియో తీయొద్దని కూడా వీడియో లాక్కున్న వ్యక్తి రమావత్ మధు. మీ వెన్నంటూ రమావత్ మధుని పెట్టుకొని ఈరోజు ఇంత సైడ్ ట్రాక్ పట్టించాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు మీరు కూడా చెప్తారు దీనిలో సంబంధమే లేదని. ఓకే, నో ప్రాబ్లం, మేము సంబంధం ఉన్నా నేను చెప్తలేను. కానీ న్యాయం చేస్తానే ఆమె ముందుకు వచ్చింది కదా. న్యాయం చేయకుండా సైడ్ తప్పుతో ఎందుకు పట్టిస్తుందండి? సుబ్బారావు మీదకి ట్రాక్ ఎందుకు మళ్ళీ ఇచ్చినట్టు? సుబ్బారావు అనే అడ్వకేట్ బీద వీళ్ళ పైన, వీళ్ళు బీదోళ్ళు, వీళ్ళ పైన న్యాయం జరగాలని వారి పైన పోరాడుతుంటే సుబ్బారావు పైన మీరు కేసు ఎందుకు పెట్టిరండి? మీరు ఏ తప్పు చేయకపోతే, మీకు దీని ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీరు కేసు ఎందుకు పెట్టిర్రు? మీ యొక్క మీడియానే ఆమెకి ఏదో ఒకటి చెప్తుండే కదా, అనవసరంగా మంగ్లీ పైన తప్పు జరిగింది అని వీళ్ళే చెప్తుండే కదా. ఇంత ఆర్భాటం ఎందుకు? ఈరోజు మీరు ఒకటే చెప్తారు, మీరు సెలబ్రిటీ అని మీరు అనుకుంటారు కదా. మీరు సెలబ్రిటీ ఓకే, మీరు చిన్న స్థాయి నుంచి వచ్చినారు ఓకే, కానీ మీరు ఒకటి అన్నారండి, పేడ్ ఆర్టిస్టులు అన్నారు. 100% పేడ్ ఆర్టిస్ట్ మీరండి. డబ్బులు ఇస్తే పాట పాడతారు, డబ్బులు ఇస్తే యాక్ట్ చేస్తారు. మీరు పేడ్ ఆర్టిస్టే కదండి. మరి వీళ్ళంతా డబ్బులు పెట్టిన వాళ్ళు మోసపోయినారు, వీళ్ళకి న్యాయం చేయండి. మీరు మరి ఈ క్వశ్చన్ మీరు అడగండి, మంగ్లీ గారిని ఈ క్వశ్చన్ అడగండి. ఆ రోజు అన్నది కదా బాధితుల పక్షాన్ని నేను నిలబడతాను, ఈ బాధితులను వాళ్ళ ఇంటికి తీసుకోపోదాం. ఎక్కడ నిన్ననే అన్నది. నిన్నొక్కటే కాదండి, మొన్న మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరనే అన్నారండి, మీడియా సమక్షంలో అన్నారు. బాధితులు పక్షాన నేను ఉంటాను, నేను న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతాను ఆమె చెప్పింది. నేను ఒకటే అంటున్నా, వీరందరూ బాధితులు నా దగ్గరకు వచ్చిర్రు కాబట్టి నేను సుబ్బారావు అనే అడ్వకేట్ కు ఈ కేసు అప్పగించడం జరిగింది. ఆయన కూడా ఈ యొక్క కేసులో మీ త్రూ వెళ్ళింది ఆయన దగ్గరికి కేసు. 100% అండి. ఇది ఫస్ట్ నా దగ్గరకి వీళ్ళందరూ అసలు థ్రెటనింగ్ కాల్స్ మీకు కదా రావాల్సింది, అతనికి ఎందుకు వెళ్తున్నాయి? సుబ్బారావు అనే అడ్వకేటే కదండి, ఇట్లా ఉంది, ఇది ఒక సమస్య ఉందని బయట పెట్టడం ద్వారానే కదా ఆయన మీద, నా మీదకి ఎందుకు వస్తుంది? అంటే నేనేమన్నా డబ్బులు దొంగతనం చేసి మీకేం రాలేదు అట్లాంటి? నాకెందుకు వస్తాయండి? నాకేం రాలేదు. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారా మంగ్లీ వాళ్ళు కానీ, రమావత్ మధు సంబంధించిన పర్సన్స్ కానీ ఎవరైనా? అంటే ఈ ఇష్యూ గురించి సెటిల్మెంట్ ద్వారా ఏదైనా పరిష్కారం చేసుకుందాం అని చెప్పి. సెటిల్మెంట్ అని చెప్పలేదు, ఒక 3-4 వ్యక్తులు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి ఇది ఏదన్నా ఉంటే సాల్వ్ చేసుకోండి ఎందుకు అన్నప్పుడు నేను కూడా వాళ్ళకి ఒకటే సూచించిన, ఇప్పుడు ఈరోజు మీడియా ముందుకు ఇంతమంది వచ్చారు, మీడియా ముందే ఆమె నేను న్యాయం చేస్తానని చెప్పి న్యాయం చేస్తే ఇది అయిపోతుంది అని కూడా నేను వాళ్ళకి సూచించిన. ఇప్పుడు ఆమె ఈ కీర్తి ఇంకా పెరుగుతుంది. వీళ్ళంతా ఇప్పుడు లాస్ట్కి రోడ్డు పైన తిన్నిక లేక ఏదైనా ఫుడ్ పెడితే చాలరానైనా 2 పూటలు గడుపు, 1 పూట తింటే 2 పూటలు మేము బతికిపోతామని వాళ్ళు ఆశిస్తారు. ఈరోజు 4 రోజుల నుంచి ఒకటే చొక్కా మీద, ఒకటే ప్యాంట్ మీద ఉన్నారు. నైట్ కాగానే ఆ చొక్కా ఉతుక్కోవాలో, మళ్ళీ మార్నింగ్ అదే చొక్కా వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏందండి? నేను మీకు కూడా మీడియా మిత్రులకు అందరికి వేడుకుంటున్నానండి, మీకైనా అందరికైనా దయచేసి బాధితుల పక్షాన మీరు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇది మంగ్లీ గారికి సంబంధం, ఇంకోరి గారికి సంబంధం అనకుండా బాధితులకు న్యాయం జరిగే విధంగా మీరు కొంచెం ఇంకా సహకరించాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.